Let's welcome the talented trios to perform the traditional Telugu folk art, Burrakada. ఈరోజు మేము ఒక బుర్రకథ చేస్తున్నాం. ఆ బుర్రకథ పేరు సీతమ్మ ఇష్టాలు. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చేడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మ. శత్రువు వినాశము చేసేడి దుర్గ జయము నీయవమ్మ. అక్క, ఈరోజు ఏ కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నలమహార కథ, పాండవులు కథ, లవకృష్ణుల కథ, సీతమ్మ ఇష్టాలు. అన్న, ఈ కథలన్నీ పాత అయిపోయినాయి. ఏదైనా కొత్త కథ చెప్పరాదే? ఏంద్రా పాత కంటే రొత్త అనిపిస్తుందా? అట్లయితే పదగిన్నెలు బిందెలు అమ్మాయి వేసుకున్న బంగార గొలుసులు అవన్నీ తీసుకొని పడేదమ్మరా. ఇప్పుడు కొత్త కొత్త అని ఫ్యాషన్ అయిపోయింది. తిక్క సన్నాసి కొత్త వచ్చిందే పాత నుంచి. అర్రే కరెంట్ షాక్, నువ్వు కాకలకు ఎందుకు అరుస్తున్నావు? నేను పాతది కొత్త అన్నానా? ఎలక్ట్రిక్ దీపాలు ఉన్నాయని అమయం దీపాలని పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్ళు కార్లు ఉన్నాయని ఎట్ల బండి మీద పోతున్నామా? అరే తమ్ముళ్ళు, మీరు అనవసరంగా అట్లా కొట్లాడుకొని రసాభాస చెయ్యకండి. ఈరోజు మనం తమ్ముడు అన్నట్టుగానే కొత్త కను చెప్పుకుందాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీతమ్మ ఇష్టాలు. తరికిట 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 థా. ఇది రైతు ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సందులో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి నరగక పోరాడే ఒక వీర బాల కదరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కదరా. అక్క, ఎవరా పడి బొమ్మ? ఏమా కదా? అయ్యలారా అమ్మల్లారా, శ్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగునాట రామాపురం అనేదే ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య గౌరమ్మ అనే ఇద్దరు రైతు దంపతులు ఉన్నారు. వాళ్ళకి కలిగిన మొదటి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటా సమస్య? నువ్వు నోరు మూసుకోవా ముయ్యవా? నోరు మూసుకున్న కాలం పోయిందయ్యా. మాట్లాడాడే మంచోడు, ప్రశ్నించాడే ఉత్తముడు. సరే, మరి తర్వాత కథ వినండి. సీతక్కకు మంచి బడి కోసం వెతుకుతుండగా బడి ఎన్నికకు పాటలు ఎక్కువాయే, వెతుకులాటలో కష్టం ఎక్కువాయే. మంచి బడి దొరకక తల్లడిల్లినారు. ఒత్తిడి ఇవన్నీ చదువు కొరకై బయలుదేరినారు. ఇంతకు సీత బడికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది తమ్ముడు, కానీ కొద్ది రోజులకే సీతక్కకు జ్వరం వచ్చింది. తను బాగా చదవట్లేదని బెత్తంతో చాలా బాధరా. చంపలన్నీ వాయగొట్టరా. తొడపాసాలెన్నో పెట్టరా. జుట్టు పట్టుకొని లేపెరా. వినరా సోదరా పిల్లల బాధనిప్పుడు. ఇంతకు సీత బడికి వెళ్ళిందా లేదా? ఎందుకురా మానేయడం? నేను కూడా చిన్న ఉన్నప్పుడు నన్ను కూడా చాలా కొట్టేవాళ్ళు. అలా కొట్టారు కాబట్టే నాకు ఇప్పటికీ చదువు అవ్వలేదు. ఇప్పటికీ మా స్కూల్ అంటే నాకు చచ్చేంత భయం. ఎందుకురా భయం? దెబ్బలు తిని తిని అట్లే అలవాడైపోతుందిలే. నువ్వు చెప్పక్క, సీతకు కూడా అట్లే అయింది కదక్క? లేదు తమ్ముడు, సీత బడికి వెళ్ళాలని బాగా ఏడ్చింది. చెప్పానా సీతకు కూడా నాలాగే భయం పట్టుకుంటుందని? అది ఎవరికి పోదు. ఇందాక నాకు భయం అంటే స్కూల్ అంటే భయం అంటే చెప్పలే కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, చెప్పు. నాకు మా స్కూల్లో మా టీచర్లు అంటే దయ్యాలాగా కనపడేవారు. దాంట్లో మా లెక్కల సార్ అయితే ఎక్కువ దయ్యంలాగా ఉండేవారు. ఇంగ్లీష్ రాకపోయినా హోంవర్క్స్ చేయకపోయినా పిచ్చి కొట్టుడే కొట్టుడు. నిన్నంతే కొట్టాలరా, కొట్టకపోతే నువ్వు అసలు మాట వినవు. నేనైతే నీకంటే ఎక్కువ దెబ్బలు తిన్నానరా. నేను ఎప్పుడైనా చిన్న ఉన్నప్పుడు పెన్సిల్ వేల మధ్య పెట్టి నొక్కారా, గోడ కుర్చీ వేయించారా, తొడపాసాలు ఇచ్చారా, వంగపెట్టి గుద్దారా? అరే తమ్ముళ్ళు, అప్పుడెప్పుడో తన్నులు తినారని ఇప్పుడెందుకు బాధపడుతున్నారు? ఊరుకో అక్క, తన్నులు తిన్నవాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకు నువ్వు ఎప్పుడు స్కూల్లో దెబ్బలు తినలేదా అక్క? లేదు తమ్ముడు, మా అమ్మ నాన్న బడిలో జాయిన్ చేయించేటప్పుడు కొట్టకుండా చదువు చెప్పమని చెప్పి మరీ జాయిన్ చేయించారు. ఆ విషయంలో మా తల్లిదండ్రులకు పాదాభివందనములు. నువ్వు చాలా లక్కీ అక్క. నన్ను కూడా మా అమ్మ నాన్న కొట్టకుండా చదివమంటే బాగా చదువుకున్నాను.
ఇంతకి సీత బడికి వెళ్ళిందా అక్క? వెళ్ళింది తమ్ముడు. మా అమ్మ నాన్నలనే వాళ్ళమ్మ నాన్నలు కూడా ఆ బడిలో నుంచి తీసేసి వేరే బడిలో జాయిన్ చేయించేటప్పుడు కొట్టకుండా చదువు చెప్పమని చెప్పి మరీ జాయిన్ చేయించారు. అవునా? అయితే మరి సీత బాగా చదువుకుందా? చదువుకుంది. ఎలా చదువుకుందంటే అక్షరమాల నేనేచరా, తెలుగు చక్కగా చదివేరా, లెక్కలు చక్కగా చేసేరా, పరిసరాల విజ్ఞానము చక్కగా గ్రహించేరా, ఏది రాసినా ఏది చదివినా ఎదురులేదు తనకు, అన్నిటిలోనూ ముందు నిలిచెతుదకు. సీత బాగా చదువుకొని ఆ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంది. అంటే అక్క, ఇలాంటి ఒత్తిడి లేకుండా కొట్టకుండా చెప్తే చదువు ఎవరన్నా గొప్ప వాళ్ళు అవుతారు కదక్క. ఒత్తిడేంటి? ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కరా? అయినా అక్క, అలాంటి స్కూల్ ఉంటాయా? బడిలో కొట్టకుండా టీచర్లు తిట్టకుండా ఉంటారా? అలా ఉంటే ఎంతో బాగుండు. అవును తమ్ముడు, ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఐఐటి ఎన్ఐటి ఫౌండేషన్లు అంటూ తల్లిదండ్రుల ఆశలను పిల్లల మీద రుద్దుతూ వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ సమయంలో నేను ఒక స్కూల్ గురించి విన్నాను. ఆ స్కూల్లో ఎటువంటి హోంవర్క్స్ కానీ ఎగ్జామ్స్లు కానీ లేకుండా ఆటపాటలతో, ఫీల్డ్ ట్రిప్స్తో, మంచి మంచి కథల పుస్తకాలతో చదువు చెప్పే స్కూల్ గురించి విన్నాను. ఏంటక్క, హోంవర్క్స్ లేవా? ఎగ్జామ్స్ లేవా? రోజు గేమ్స్, స్టోరీ బుక్సా? నెలకొకసారి ఫీల్డ్ ట్రిప్పా? ఓ అక్క, అలా ఉంటే ముందు పేరెంట్స్కి పిచ్చెక్కిద్ది. ఎక్కడ పిల్లలు ఫోన్ చుట్టం కానీ, రీల్స్ చుట్టం కానీ, గేమ్స్ ఆడటం సరిపోయిద్ది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఎగ్జామ్స్ల స్థానంలో, హోంవర్క్ల స్థానంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎలా గడపాలో వివరంగా చెప్పి వర్క్షీట్ల గురించి డిస్కస్ చేశారు. ఓహో, బాగుందక్క. ఇంతకు స్కూల్ పేరెంట్ అక్క? ఆ స్కూల్ పేరే విద్యాక్షేత్ర. ఇంకా బడి పిల్లలు ఏమంటారో తెలుసా? టీచర్లు బడి పిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, వాళ్ళల్లోని ప్రతిభను నీవు గౌరవించబోయి. చాలా మంచి కథ చెప్పావక్క. ఇలాంటివి స్కూల్స్ ఊరికొకటి ఉంటే మన దేశం చాలా ప్రగతిని సాధిస్తుంది, ఇంకా బాగా పడుతుంది. ప్రతి ఒక్కరూ సీతక్క తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, పిల్లలందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈ కథను ముగించుకుందాం. మంగళం మన భారత మాతకు, మంగళం జయ మంగళం, మంగళం మన తెలుగు తల్లికి, మంగళం జయ మంగళం, మంగళం మన రుద్రమ్మ దేవికి, మంగళం జయ మంగళం, మంగళం మా ఆదర్శ మహిళలకు, మంగళం జయ మంగళం. ధరికిట జన్ ధరిత. నమస్కారం.